జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన శిరీష కడుపు నొప్పి రావడంతో 2025 డిసెంబర్ 31 ఉప్పలు టీఎక్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. పేగు ఇన్ఫెక్షన్ ఉందని సర్జరీ చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. దీంతో ఏడాది జనవరి 4న ఉప్పల్ టీఎక్స్ హాస్పిటల్లో లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకుంది. అప్పటి నుంచి చెకప్స్ల కోసం వారం వారం ఆసుపత్రికి వస్తుంది శిరీష. ఇక సర్జరీ అయినప్పటి నుంచి 2 నెలలుగా 20 లక్షల రూపాయల వరకు హాస్పిటల్కి చెల్లించినట్టు తెలిసింది. అయినప్పటికీ శిరీషకు సమస్య తగ్గకపోవడంతో టీఎక్స్ వైద్యులను కుటుంబ సభ్యులు నిలదీశారు. ఇక ఈ నేపథ్యంలోనే వైద్యులు ఊహించని ప్రకటన చేశారు. శిరీషకు మళ్లీ సర్జరీ చేయాలని చెప్పడంతో సదరు యువతి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. అయినప్పటికీ ప్రాణం నిలుపుకోవడం కోసం డబ్బు కట్టారు. దీంతో వైద్యులు మళ్లీ 2 రోజుల కిందట లాప్రోస్కోపీ సర్జరీ చేశారు. కానీ పరిస్థితి ఏమీ మారలేదు. మరింత విషమంగా మారినట్లు తెలిసింది. శిరీష ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంది. పెళ్లైన 4 నెలలకే శిరీష పరిస్థితి ఇలా అవడంతో పుట్టినిల్లుతో పాటు అటు అత్తింటి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే వాళ్ళు నిజంగానే సర్జరీ చేశారా? సర్జరీ చేసినట్టు ఏదైనా చెప్తున్నారా? అబద్ధాలు చెప్తున్నారా అనుకోవచ్చా? ఏంటి అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే దీనికి సంబంధించి జనగాం జిల్లా పెద్దపహాడ గ్రామానికి చెందినటువంటి శిరీష కడుపు నొప్పి రావడంతో 2025 డిసెంబర్ 31న ఉప్పల్లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఏదైతే డాక్టర్లు స్కానింగ్ చేసి మొత్తం కూడా ఏదైతే పేగుకు ఇన్ఫెక్షన్ ఉంది, సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఈ ఏడాది ఎగ్జాక్ట్ గా జనవరి 4న ఉప్పల్లో టీఎక్స్ హాస్పిటల్లో దీనికి సంబంధించి లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకుంది. దాని తర్వాత తలెత్తినటువంటి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోలేదు. దాదాపుగా ఇప్పటికి 3 నెలలు వస్తుంది. 2 నెలలు అయిపోయినా కానీ ఇప్పటి వరకు తగ్గలేదు అని చెప్పేది అప్పటి నుంచి కూడా హాస్పిటల్ చుట్టూ ఉప్పల్లో టీఎక్స్ హాస్పిటల్ చుట్టూ అక్కడి నుంచి జనగాం జిల్లా నుంచి వస్తూ తిరుగుతూనే ఉన్నారు. ఏదైతే శిరీష ఆ పాపగా దాదాపుగా పెళ్ళయి కూడా 4 నెలలు కూడా అవ్వట్లేదు. 4 నెలలు కూడా అవ్వకపోవడంతో ఇలాంటివన్నీ ఏదైతే వాళ్ళ ఏది అత్తగారు కావచ్చు వీళ్ళంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసి ఎంత ఖర్చు అయినా పర్లేదు ఉద్దేశంతో డబ్బులు ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి దాదాపుగా ఇప్పటి వరకు 20 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఏదైతే ఈ వైద్యం చూసుకున్నట్లయితే వైద్యం వికటించిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి పేగు ఇన్ఫెక్షన్ జరిగితే ఖచ్చితంగా దాన్ని తీసివేయాల్సిన బాధ్యత వైద్యులకు ఉంది. దానికి సంబంధించి పేమెంట్ కూడా పే చేశారు. సో దానికి సంబంధించి దీనికి సంబంధించి ఏదైతే పేగ్ ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ తగ్గలేదు అని చెప్పేసి పేషెంట్లు దీనికి సంబంధించి మళ్ళా వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పింది ఏంది, విజయ్ మళ్ళా చెయ్యాలి అని చెప్తున్నారు. ఆ పిల్ల కొంత అనారోగ్యం కూడా పాలైంది, బలహీనతగా ఉంది. మళ్ళా చెయ్యాలంటే ఎట్లా అని ఏదైతే కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. మీరు సరిగ్గా చేస్తే ఎందుకు ఈ పరిస్థితి నెలకొంటుంది? దాదాపు 20 లక్షల వరకు ఖర్చు పెట్టాము, ఉన్నా లేకపోయినా ఎక్కడో అప్పులు తీసుకొచ్చి పెట్టామని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఉప్పల్ టీఎక్స్ హాస్పిటల్ కి సంబంధించి కూడా ఏదైతే ఈ 20 లక్షల రూపాయల వరకు హాస్పిటల్లో చెల్లించినట్లు కూడా వాళ్ళకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు వరకు మరోసారి చేయాలంటారు. ఎందుకు అనేది వాళ్ళు నిలదీశారు. కొంత దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ విషయం హాస్పిటల్ ఏదైతే ఈ విషయం ఉందో అది మొత్తం కూడా బయటకు పొక్కడంతో వాళ్ళు ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులు ఈసారి మేము అమౌంట్ తీసుకోకుండానే ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి వెంటిలేటర్ పైన ఉంది ఆ శిరీష అనే మహిళ, వెంటిలేటర్ పైన ఉంది. ఆ అమ్మాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఏదైతే 2 నెలల నుంచి ఇన్ఫెక్షన్ వచ్చింది, చేయలేదు, లేకపోతే ఏమైంది అనేది ఒక బయటకు వచ్చి వాళ్ళకి అడుగుతున్నా కానీ చెప్పని పరిస్థితి. ఇది మొత్తం పెద్ద ఎత్తున ఈ న్యూస్ అల్చిలా అవడంతో వాళ్ళకి చేసుకున్న ఒప్పందం ఇప్పుడు సెకండ్ టైం ఏదైతే ఉందో ట్రీట్మెంట్ కి సంబంధించి అమౌంట్ తీసుకోము, మీరు ఎవరికి చెప్పొద్దు,
మీరు ఎవరికి చెప్పొద్దు, మేము ఫ్రీగానే చేస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతవరకే బాగుంది. ఈ పాపకి ఏదన్నా అయితే జరగరాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? టిఎస్ఎస్ హాస్పిటల్ అమౌంట్ తీసుకుంటే ఆ అమౌంట్ ద్వారా ఏమైనా పాప బతికే అవకాశం ఉంటుందా? ఈ శిరీష్ అనే అమ్మాయి మళ్ళీ బతికే అవకాశం ఉంటుందా అని వైద్యులు నిలదీసిన పరిస్థితి ఉంది ఆ కుటుంబ సభ్యులు. ఇప్పుడు వరకు వైద్యం ఫ్రీగా చేస్తారు. ఇన్ని రోజులు గడిచింది, ఆ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ స్ప్రెడ్ అయితే ఏంటి పరిస్థితి అనే కోణంలో కూడా వెంటిలేటర్ పరిస్థితికి వచ్చింది అంటేనే శిరీష ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ హాస్పిటల్ ఏదైతే వ్యవహారాలు ఉన్నాయి, రీసెంట్ గా చూసుకుంటే 6 నెలలు బాబు కూడా అవ్వలేదు. ఏది ఎక్స్పైరీ ఇండక్షన్ ఆ బాబు చనిపోవడం జరిగింది. హాస్పిటల్ వైద్య అధికారులు ఏం చేస్తున్నారు? ఇలాంటి హాస్పిటల్ మీద ఎందుకు దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవట్లేదని దీనికి సంబంధించి ప్రజా సంఘాలు కూడా దీని గురించి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ కూడా పెద్ద ఎత్తున బయటకు రావడంతో వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే అమౌంట్ ఇవ్వద్దు అని టిఎస్ హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరికి చెప్పకండి అని. సో దీనికి సంబంధించి కూడా 2 రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మరి 1 రోజు 2 రోజులు దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది సార్, మళ్ళా ఏదైతే దీనికి సంబంధించి శిరీషాని ఏమన్నా ఇబ్బంది పెడతారేమన్న ఆలోచనతో వాళ్ళు బయటకు రాకుండా ఈ విషయాన్ని జాగ్రత్త పడుతూ ఎవరైతే బాధితులు ఉన్నారో దీనికి సంబంధించి వైద్యం చేయించుకుంటున్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి కొంత భయం ఉంది. ఎందుకంటే అక్కడ వైద్యం చేయించుకుంటున్నారు కాబట్టి ఏదైనా చెప్తే వైద్యం సరిగ్గా చేయరు సార్ అనే దీంతోనే వాళ్ళు ఆగుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే టిఎస్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. ఇంకా ఇలా చేయకుండా అమౌంట్ వసూలు చేస్తున్నారని ప్రధానమైనగా ఈ హాస్పిటల్ మీద వస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ వార్డులో ఉన్నటువంటి ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంటుంది. వైద్యం చేశారా లేదా దీనికి సంబంధించి మొత్తం కూడా బయటకైతే రావాల్సిందైతే ఉంది విజయ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. స్టమక్ పెయిన్ తీసుకొచ్చినాం. స్టమక్ పెయిన్తో తీసుకొస్తే ఇది 4 రోజులు ఐసీలో ఉంచుకున్నారు. పేగు హోల్వాడని చెప్పి మళ్ళా సర్జరీ చేస్తున్నారు. సర్జరీకి 1,50,000 ప్యాకేజ్ మాట్లాడుతున్నారు. ఒకరోజు ఉంచుకున్నారు, సర్జరీ చేశారు, వాళ్ళు ఐసీలో ఉంచారు. అప్పుడు 12 లక్షల దాకా అయినాయి. మళ్ళా 10 రోజులకు డిశ్చార్జ్ రాసింది. 19 రోజులకు డిశ్చార్జ్ రాసిన తర్వాత మళ్ళీ అడ్మిట్ కమ్మను 5 సార్లు చెకప్కి వచ్చినాం. ఇన్ఫెక్షన్ అయిందని ఇప్పుడు చెప్పలేదు. లాస్ట్ టైంలో వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ బాగున్నది, అడ్మిట్ కావాలని చెప్పి ఈ పరిస్థితిని తీసుకొచ్చింది. ఎన్నిసార్లు ఆపరేషన్ అయింది? 2వ సారి 2 సార్లు చేశారు. ముందుగా సక్సెస్ కాలే, ఫెయిల్ అయింది. వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసి ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ సెకండ్ సారి సర్జరీ చేసి ఇవాళ నైట్ శనివారం నైట్ చేసి ఆదివారం నైట్ పొద్దున చేసారు, సోమవారం చచ్చిపోయింది. అది పరిస్థితి. ఇప్పటి వరకు 20 లక్షలు కట్టినా ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు ఇస్తా. ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం ఉందా? డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే నా బిడ్డ చనిపోయింది. నేను బండ గుడ్డి చెప్తాను. వాళ్ళు కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తే ఈరోజు నాకు ఆ బిడ్డకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు ఏవచ్చనే నా బిడ్డ చనిపోయింది. ఈ హాస్పిటల్ మొత్తం కేసు పెడతానా ఏం చేస్తారో నాకే తెలియదు.